అబ్బాయి ఒక సినిమా గురించి నడుచుకుంటా పోతుందంటే అది వేరుంటది. నేను ఆ సినిమా పోస్టర్ పట్టుకొని ఎవరు చేయండి నేను చేద్దామని అన్న. సినిమా అంటే చిన్న అన్న, నేను పెట్టుబడి చాలా ఏమైనా ఉందని నేను వైజాగ్ దాకా నడుచుకుంటా పోతా ఫిక్స్. అయ్యో సినిమా పోస్టర్ పట్టుకొని నేను నడుచుకుంటా పోదాం. ఎందుకు అంటే కొత్తగా ఉంటది. సినిమా ప్రమోషన్ అనేది ఏమైనా చేసినప్పుడు ఏదైనా యాంటిక్ కనిపించాలి. నేనేమనుకుంటున్నా, నడుచుకుంటూ పోతున్నప్పుడు ఇగో మన పోస్టర్ ప్రతి ఒక్క అన్న చాలా మంది పాపం నడుచుకుంటూ రారా అన్న మన ఫోటో పట్టుకొని. అదే మన సినిమా నేను ఇక్కడ రాకున్నా అంటే నా ఆలోచనతో ఉన్నానా, పెట్టి ఉన్నా ఏం చేసినా ఇగో ఉట్టిగా ప్రమోషన్ చేయలేం. ఇగో ఈ డ్రగ్స్ అవేర్నెస్ కి ఇంత మందికి తెలియాలా, మనం ఏం చేస్తున్నాం అనేది తెలియాలా. నేను చేస్తేనే తెలుస్తుంది. ఆల్మోస్ట్ అందరు యూత్ కి తెలియాలనే పోతున్నా నేను తప్ప. ఇక సరే నేను బండి పైన అందరు హీరోలు తిరిగినట్టు నేను తిరగలేనా? నా ప్లాన్ ఏంది, ఇగో రూపాయలు మనం ఏమనుకున్నాం, ఏది ఉన్నా హైదరాబాద్ సిటీ మనం తిరుగుదాం అనుకున్నాం. 3 months టైం ఉంది. మనం అనుకున్న దసరాకి 3 months టైం ఉంది. 3 months టైం. ఇగో ఇప్పుడు ఒక్కొక్క టైం ఒక్కొక్క సెకండ్ చాలా వాల్యుబుల్. ఓ సినిమా అంటే ఉట్టి కాదు కదా, దాని ఇంకా ఎంత కష్టం ఉంటది ఏంది అనేది కూడా మనం ఎంత కష్టపడుతున్నాం తెలియాలా కదా. సినిమా అంటే ప్రతి ఒక్కరు తీసేసారు. ఇట్లా కష్టపడ్డారు ఎవరు చెప్పు, ఇట్లా కష్టపడ్డారు. సరే ఇవన్నీ కాదు, నేను ఒకటి చెప్తా. అదే నేను ఒక మాట చెప్తా ఇను. మీ అవేర్నెస్, డ్రగ్స్ కి అవేర్నెస్ ప్రతి ఒక్క తల్లికి ప్రతి ఒక్కరికి ఈ సినిమా గురించి నేను కొన్ని కాలేజెస్ ఆంధ్రాలో మాట్లాడుతున్నా, కొన్ని కాలేజెస్ తిరగాల, కొన్ని అది నేను డైరెక్ట్ బండి పైన పోతే అది ఉండదు. ఒక అబ్బాయి ఒక సినిమా గురించి ఒక డ్రగ్స్ అవేర్నెస్ గురించి నడుచుకుంటా పోతుందంటే అది వేరుంటది. పబ్లిక్ కి సపోర్ట్ ఉంటది. ప్రతి ఒక్క తల్లికి ప్రతి ఒక్కరికి ఈ సినిమా గురించి తెలవాల్సింది. సినిమాల కంటెంట్ ఉంది, ఒక స్టోరీ ఉంది, ఒక మంచిగా ఉంది అన్న. పోతే పోనీ అయితే గానీ నాకేం ప్రాబ్లం లేదు. నేనేంది ప్రతి ఒక్కరికి నా సినిమా తెలవాలా. ఒక ఇది నా గెలుపు, వాళ్ళు తల్లి గెలుపు. అంటే నేను అనుకుంది ఒకటే, ఒక తల్లి గెలుపు. తుఫాన్ వచ్చినా నేను అట్లనే వర్షం వస్తే నడుచుకుంటూ పోతా. ఏది వచ్చినా నేను అది చాప కావాల్సి ఒక ఎట్టుకోనుకోదాం. నేనైతే నేను చెప్తున్నా కదా, నేను ఏ బండి ఎక్క మధ్యలో ఎక్కువమన్నా నేను ఎక్క, నేను నడుచుకుంటా అన్నా నడుచుకుంటానే పోతా. నాకు ఎవ్వరు ఏం నాకు మధ్యలో ఆపొద్దు, ఏం చేయొద్దు.